మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఇప్పుడు ఎలా అంటే రిలేషన్షిప్లో పెళ్ళైన జంటలు ఎవరైనా ఉంటారో, కొత్తగా పెళ్ళైన వాళ్ళే కానీ ఒక 4-5 సంవత్సరాలు అయినా కానీ ఏదైనా చిన్న గొడవలు వచ్చాయి, చిన్న గొడవ, పెద్దది కూడా కాదు, మళ్ళీ ఇంకా పిల్లలు కూడా పుట్టక ముందే ఏదైనా గొడవలు వస్తే మా అమ్మ దగ్గరకో, మా నాన్న దగ్గర, మా మామయ్య దగ్గరకో, అత్తగారు మామగారి దగ్గరకో వెళ్ళాలని అనుకుంటారు. సలహా కొంతమంది వెళ్తారు, అందరూ వెళ్ళరు. ఆ వెళ్ళిన టైంలో వీళ్ళు ఉంటారు సరే, పెద్దవాళ్ళు వీళ్ళు ఇచ్చే సలహాల మీదే వాళ్ళ యొక్క జర్నీ అనేది బలపడి ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అంటే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే నీకేంట్రా, నువ్వు అందంగానే ఉన్నావు కదా, అది లేకపోతే నీకు అవ్వదా అనే సలహాలు, నీకేంటమ్మా నువ్వు బాగా చదువుకున్నావు కదా, మంచిగా సంపాదిస్తున్నావు కదా, నువ్వు చూసుకో, అతనితో ఉండాల్సిన అవసరం ఏంది, డబ్బు ఉంటే చాలు, తోడు ఉండాలా, ఇలాంటి మాటలు కొన్ని మనం వింటున్నాము. సో ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? ఈ మూడు ముళ్ళ బంధానికి ఈ మూడో గండం లాగా వీళ్ళు తయారవుతున్నారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే పెద్దవాళ్లే కాదు, ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. కొన్ని ఎక్కడైనా విన్న మాటలు కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఏ తప్పు అభిప్రాయంలో ఉంటారో ఆ తప్పు అభిప్రాయం కొంచెం బలపడుతుంది. కాబట్టి వాళ్ళు అలా చెప్పకూడదు. ముందు వాళ్ళకి సరి చేయడానికి ట్రై చేయాలి, సరి చేయాలి, కొన్ని స్టేజెస్ వరకు సరి చేస్తూ ఉండాలి. నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో అని రెండోది చెప్పాలి. నెంబర్ 1 ఏం చెప్పాలంటే, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. అమ్మాయికైనా అబ్బాయికైనా సరే, ఒక అమ్మాయికైనా నేను చెప్పట్లేదు, ఎవరికైనా సరే ముందు మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. రెండోది మాకు చెప్పకండి. ఈ రెండు కనుక వాళ్ళు పాటించినట్టయితే దాదాపు 50% అక్కడ కంట్రోల్ అవుతుంది. ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి రాకండి, మాకు చెప్పకండి, ముందు మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే, మీరే సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అదే చెప్పాలి, మీ సమస్య మీరే సాల్వ్ చేసుకోవాలి, మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఈ రెండు చెప్పాలి. తర్వాత మా దగ్గరికి తీసుకురావద్దు, మన ఎత్తి మీద పెట్టద్దు, ఇవన్నీ చెప్పాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే, నువ్వు ఇంత కష్టపడి మేము పెంచాము, పెద్ద చేసాము, ఇంత కష్టపడి చదువుకున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, తల ఉంచుకుని బతికే రోజులు పోయినాయి, మేము మీ నాన్నలతోటి మా మామగారులతోటి పడి ఉన్నాము, మీరెందుకు పడాలి, అవసరం లేదు, మీరు దర్జాగా ధైర్యంగా ఉండండి, ఏ తేడా వచ్చినా వచ్చేయండి, ఇలాంటివి చెప్పటం వల్ల ఆ బరువు, బాధ్యత, బాధ, కష్టం, నష్టం, మానసిక వేదన, మెంటల్ టార్చర్ అన్నీ కూడా తల్లిదండ్రులకి, వీళ్ళకంటే తల్లిదండ్రులకి ఎక్కువ ఉంటాయి. కావాలంటే గమనించవచ్చు మనం. ఎందుకనంటే, అరే ఏంటి మేము కష్టపడి ఇంత డబ్బు పెట్టి పెళ్లి చేసి పంపిస్తే మళ్ళీ తిరిగి వచ్చి మా ఇంటికే వచ్చిందే, మీరు అలా రాకుండా ఉండాలంటే మీరు అనవలసిన మాటలు అవి. మంచి సలహాలు ఇవ్వాలి, మంచి సలహాలు ఇవ్వాలి. లేకపోతే వచ్చి మళ్ళీ మీ దగ్గర బాల్ గోడకు కొడితే మళ్ళీ తిరిగి మన మొహమ్మకే వస్తుంది. కాబట్టి మీరు ఏ సలహా ఇస్తారో అదే తిరిగి మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామో అదే తిరిగి మనకి రిజల్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు ఎంతసేపటికి మీ ఇంటికి రాకుండా ఉండే పద్ధతిలో సలహా ఇవ్వండి. మీరు మీ ఇంటికి వచ్చేలాగా సలహా ఇస్తున్నారు, ఆనకేమో మళ్ళీ ఇంట్లో కూతురుతో కూడా గొడవలు వస్తూనే ఉంటాయి. మరి ఎందుకు మీరు ఆ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు? మీరు హాయిగా పిల్లలకి అటువంటి సలహాలు ఇవ్వండి. ఎందుకంటే మీరు కూడా, పెద్దవాళ్ళు కూడా జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుంటారు, వాళ్ళకి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి ఉంటాయి, ఎన్నో అనుభవాలు తగిలి ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకుని అటువంటి సలహాలు వాళ్ళకి ఇవ్వకూడదు. అవన్నీ మళ్ళీ ఎదుర్కొనేటట్టుగా వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. అవి వాళ్ళ జీవితంలో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండేటట్టుగా వాళ్ళకి సలహా ఇచ్చినట్టయితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వీళ్ళు కూడా ప్రశాంతంగా పెద్ద వయసులో శాంతిగా ఉండగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి దానికి వేలు పెట్టకూడదు వాళ్ళ జీవితాల్లో. ఇప్పుడు ఒక 25 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయంటే వాళ్ళు అన్నీ చేసుకోగలిగి, అన్ని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలిగి, అన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోగలిగే కెపాసిటీని వాళ్ళు సంపాదించుకోవాలి. సంపాదించుకునేటట్టుగా చిన్నతనం నుంచి వాళ్ళకి ఆ పెంపకం అనేది అలా పెంచగలిగితే గనక, ప్రతి చిన్నదానికి మనం సమస్య అడగడము, వాళ్ళకి సలహా ఇవ్వడము, అది ఒకవేళ తప్పు అయితే వాళ్ళు ఫెయిల్ అవ్వడము, ఏడుస్తూ ఇంటికి రావడము, వాళ్ళు ఏమి ఆలోచించలేని స్థితి, నిర్ణయించుకోలేని స్థితి వాళ్ళకి రాకూడదు. వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎందుకు? ఈ పేరెంట్స్ వల్ల. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ 2 కేటగిరీలు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకళ్ళేమో ముందు తల్లి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు ఇంత దూరం వెళ్ళిపోయి ఎలా ఉన్నావే, నేనే జడేయాలి, నేనే అన్నం పెట్టాలి, నేనే బట్టలు తీసి ఇవ్వాలి, ఎలా బతుకుతున్నావే అని కన్నీళ్లు గరిస్తే, ఆ పిల్లకి ఇంకా భయం పెరిగిపోయి, నిజమే కదా, నేను ఇలా గువ్వలాగా ఉండేదాన్ని అమ్మ దగ్గర, అమ్మ చేతిలో, ఇప్పుడు నా బ్రతుకు ఇలా అయిపోయింది అని ఆవిడ ఇంకొంచెం ఏడుస్తుంది. అంటే అసలు ఆ పిల్ల ఏడవదు, ఈవిడ ఏడవటంలో ఆ పిల్ల ఏడుస్తుంది. రెండో వాళ్ళు ఎలా ఉంటారు, అమ్మ ఊరికే ఫోన్ చేయకు, ఏడవకట్లా, ఎందుకు ఏడుస్తున్నావు, నన్ను ఏడిపిస్తున్నావు ఎందుకు, నేను కూడా ఏడవాలనా, నేను చూసుకోగలను, పెట్టే ఫోను,
అన్న అమ్మాయి సక్సెస్ వెళ్తుంది. ఇది ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. అంటే నిజంగా అంత ప్రమాదకరమైన స్థితిలో వాళ్ళు పడితే ఇంకా వేరే దారి లేనప్పుడు అడగచ్చు ఒక సలహా. అది కూడా మీ దగ్గర ఒక మంచి సలహా ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి అప్పుడు కూడా అని నేను చెప్తున్నాను. చాలా మంది తల్లిదండ్రులు మేడం, తల్లులు ముఖ్యంగా చూసుకుంటే ఆడపిల్లల విషయంలో అయితే ఏంటంటే మీ అత్తగారు మామగారితో ఇలా ఉండమ్మా అలా ఉండమని చెప్పడం మానేసి, మీ అత్తగారు నేను బాగా చూసుకుంటుందా, మీ ఆడబడుచు నేను బాగా చూసుకుంటుందా, నిన్నేమని అంటున్నారా, వాళ్ళ పిల్లలు నిన్నేమంటారు, నిన్ను అత్తయ్య అని పిలుస్తారా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు కొంతమంది. ఇలా అడిగినప్పుడు ఈమెకు లేనిపోయిన డౌట్లు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇలాంటివి కూడా కొన్ని వీళ్ళిద్దరికి డిస్టర్బెన్సెస్ కదా మేడం. ఖచ్చితంగా. మీరు ఎంతసేపు పెద్దవాళ్ళు అంటున్నారు, సమాజంలో చాలా మంది ఈ పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళకి ఎందుకు? నువ్వు వాళ్ళు వచ్చినట్టు పని చూసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ యువతల వాళ్ళని కెలకాల్సిన అవసరం లేదు మీకు. అంటే ఇక్కడ ఈ అత్తా కోడళ్ళ మధ్యన ఏముందో తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ నీకెందుకు? రేపు నీకు ఒక కోళ్ళు వస్తుంది, నీకు ఒక అల్లుడు వస్తాడు, నీకు కుటుంబం ఉంటుంది, అది చూసుకోవాలి. ఎలా మేము రేపొద్దున అది క్రాస్ అవ్వాలని వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ వంతు ఒకటి వేసేసి ఇలా వెళ్ళిపోతారనమాట. మీరు అన్నట్టు ఈ అమ్మాయి మనసులో ఇంకొంచెం భయం, ఇంకొంచెం అనుమానాలు ఇలాంటివన్నీ రేకెత్తుతూ ఉంటాయన్నమాట. అలాంటి మాటలు తల్లిదండ్రులే కాదు, చుట్టాలే కాదు, వచ్చిపోయే స్నేహితులే కాదు, ఎవరూ కూడా అనకూడదు ఆ మాట. దానివల్ల ఏంటంటే ఆ బ్రెయిన్లో పనిచేస్తుంది, ఫలానా ఆవిడ వచ్చింది ఇలా అడిగింది అని దాని మీద వర్కౌట్ చేస్తుంది ఆ అమ్మాయి. చేసి లేనిపోని వెతకటం స్టార్ట్ చేస్తుంది అత్తగారి దగ్గర కానీ ఇంట్లో ఉండే సభ్యులు ఎవరి మీదైనా సరే. ఆ ఆలోచనని రేకెత్తించకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే అన్నాను, వేరే దగ్గర నుంచి అయినా ఫోన్ చేసి అయినా సరే, ఎప్పుడైనా వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళు కూడా వీళ్ళ ఆలోచనల్లో పెట్టకూడదు. అలాంటివి పెడితే లేనిపోని వచ్చేస్తాయి. ఏం చెప్పాలి? ఏదైనా ఈ అమ్మాయి సమస్య చెప్తే నువ్వు సర్దుకో అని చెప్పగలగాలి. ఆ చెప్పినప్పుడు మాత్రమే మీరు చెప్పాలి. ఇలా ముందుగానే మీరు అడగడం ఎందుకు? మీ అత్తగారు బాగా చూస్తుందా, మీ ఆడపడుచు బాగా చూసి, ఏదో పోనీ మీకు కొత్తగా పెళ్లి చేసి పంపించారు, మీకు అంత మనసులో వ్యాకులతగా ఉంది అని అంటే ఒకసారి అడిగి ఊరుకోండి. అమ్మ అంతా బాగుందా అని అడగచ్చు. అంటే మనుషులు అంత తొందరగా ఎలా మారిపోతారు? ఇదేం సినిమానా అంటే కాదండి, ఇది సినిమా కాదు. రియల్ లైఫ్లో ఇలా చెప్పే మాటలను ఇంప్లిమెంట్ చేయాలంటే అసలు కుదరదు, చాలా కష్టం కూడా. కానీ మనం కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కొన్ని మాటలని అలా కాకుండా ఇలా చెప్పొచ్చు అని అంటాం కదా, అలా అనమాట. అలా అడిగే బదులు ఇలా అలవాటు చేసుకోవాలి కొత్త లాంగ్వేజ్ని. మనం ఎన్నో తెలుగు పదాలు మర్చిపోయాము, ఎన్నో కొత్త పదాలని యాడ్ చేసుకున్నప్పుడు మరి ఇదెందుకు మనం అలవాటు చేసుకోలేము? కాబట్టి మనం మన భాషను సంస్కరించుకొని ఇంకొక విధంగా అడగటానికి ట్రై చేయాలి. కానీ ప్రత్యేకించి పిన్ చేసినట్టుగా అలా అడగటం అనేది కరెక్ట్. అలా అడిగితే వాళ్ళ జీవితాల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనమే కెలికి దారి చూపించిన వాళ్ళం అవుతాం. ఏదేమైనా మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ వచ్చిందంటే ముందు జాగ్రత్త కూర్చొని దాన్ని కొంచెం మాట్లాడుకుని ఇద్దరు కూడా దాన్ని సర్దిద్దుకుంటే అక్కడితో అయిపోతుంది. అంతే కాదు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన సలహా అడిగామా, వాళ్ళు ఇచ్చే సలహా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య ముందు ఆ సమన్వయం ఉండాలి. ఎందుకంటే ఆ క్షమాగుణం ఉండాలి. ఏంటి చెప్తే ఒప్పుకోవాలా అనే ఇద్దరులో అనుకున్నా అంతే అవ్వదు. థ్యాంక్ యూ.